ఒక్కసారి గ్రంథాలు తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకునే ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెప్పాను. చూడండి, ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో. కొన్ని చెట్లు తీర్మానించుకున్నాయి మనకి రాజుగా ఒక చెట్టును నియమించుకోవాలని. మనుషులకు మాత్రమే కాదు, చెట్లు కూడా అనుకున్నాయట మనకు రాజు ఉంటే బాగుంటుందని. కాబట్టి కొన్ని చెట్లు మొదటగా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంటే ఒలివ్ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. ఒలివ్ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి, ఒలివ్ చెట్టు నాకు రాజుగా ఉండండి, మాకు రాజుగా ఉండండి అంటే ఒలివ్ చెట్టు అంటుంది, మానవునికి దేవునికి తైలాన్ని ఇవ్వటం మానేసి నన్ను రాజుగా ఎందుకు ఉండమంటారు, నాకు అలాంటి పదవులు నాకు వద్దు, అలాంటి రాజకాంక్ష నాకు లేదని చెప్పి ఒలివ్ చెట్టు అంది. ఆ తర్వాత రెండో చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ రెండో చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు కూడా అదే అంది, నా మాధుర్యాన్ని నా మంచి ఫలాన్ని నేను ఇవ్వటం మానేసి మీకు రాజుగా ఉండటానికి నేను ఇష్టపడలేదు, నాకు ఆ పదవి కాంక్ష నాకు లేదు, నాకు రాజ్యాధికారం నాకు వద్దు అంది. ఒలివ్ చెట్టు అంది. ఆ తర్వాత అంజూరపు చెట్టు కూడా అంది. ఇంక మూడోదిగా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్ష చెట్టు అంటుంది, నేను ద్రాక్షారసం ఈకమాని అటు ఇటు ఒకటానికి నేనేమన్నా రాజుగా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ఉండను అంది. ఎన్ని చెట్లను అడిగినాయి? మొదటగా ఏంటి? ఒలివ్ చెట్టుని, తర్వాత అంజూరపు చెట్టును, తర్వాత ద్రాక్ష చెట్టును. చివరిగా ఇంక అలా మాట్లాడుతున్న సందర్భంలో ఒక చెట్టు రమ్మని పిలుస్తుంది. ఆ చెట్టు ఏంటో తెలుసా? ముళ్ళ చెట్టు. రండి నా నీడను ఆశ్రయించండి, లేదా నాలో నుంచి అగ్ని బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయను. చూడండి, ముండ్ల చెట్టు అంటుంది, రండి నేను మీకు రాజుగా ఉంటాను, నా దగ్గరికి వస్తే నా నీడలో మీకు ఆశ్రయాన్ని ఇస్తాను అని చెబుతూ రండి నా నీడలో మీరు ఆశ్రయం పొందండి అంటున్నారు. నా వర్తమానం యొక్క అంశం ఏంటంటే నీడ. అందరానండి, నీడ. వేసవికాలంలో ఎండలు బాగా ఉన్నప్పుడు మనం ఏ నీడను కోరుకుంటాం? ఒక చెట్టు నీడను కోరుకుంటాం. చూడండి, ఒక చంటి బిడ్డ తన తల్లి నీడను కోరుకుంటుంది. ఈరోజు నా వర్తమానం బైబిల్ గ్రంథంలో కొన్ని నీడలు ఉన్నాయి, చాలా నీడలు ఉన్నాయి, కానీ 3 నీడల గురించి ఈరోజు మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా రెండో వర్తమానం కొరకు సిద్ధపాట్లు తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. మొదటి నీడ ముండ్ల పొద నీడ. ఈ నీడ దేనికి సాదృశ్యంగా ఉందని ఆలోచన చేస్తే ముండ్ల పొద నీడ పాపానికి సాతానుకి సాదృశ్యంగా ఉంది. పాపపు నీడ అనండి, పాపపు నీడ. ఈ నీడ ఈరోజు పిలుస్తూ ఉంది, ముండ్ల పొద పిలుస్తుంది, రండి నా నీడలో మీరు ఆశ్రయాన్ని పొందండి, నా నీడకు రండి అని పిలుస్తుంది. ఈ రోజున పాపం కూడా ప్రతి మనిషిని పిలుస్తుంది. ఈ రోజున సాతాను ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ప్రభు ఏ రీతిగా పిలుస్తున్నాడో సాతాను కూడా పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను ప్రభు అంటుంటే సాతాను కూడా పిలుస్తున్నాడు. ఈ రోజున పాపం కూడా పిలుస్తుంది. ఈ ముండ్ల పొద నీడ పాపానికి సాదృశ్యం, ఈ ముండ్ల పొద నీడ సాతానికి సాదృశ్యం. ఒక్క ప్రశ్న నన్ను అడగనివ్వండి, పాము పడగ నీడలో కప్ప ఎంతకాలం క్షేమంగా ఉంటుంది? పాము పడగ నీడలో కప్ప ఎంతకాలం సురక్షితంగా ఉండగలుగుతుంది? ఎంతసేపు నీడ ఉంటుంది, కానీ ఆ నీడ ప్రమాదకరం కదా, ఆ నీడ చాలా భయంకరమైనది కదా, ఆ నీడ ఆ కప్పని మింగేసేటువంటిది కదా. ఈరోజున ముళ్ళ పొద నీడ పాపానికి సాదృశ్యమైతే పాపం కూడా మన నిత్య నరకాగ్ని గుండానికి తీసుకువెళ్తుంది. పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని లేఖనం చెప్తుంది పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం. ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, తినవద్దన్న పండును తిన్నారో, వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. చూడండి, బైబిల్లో 3 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి శారీరక మరణం. మరణం అంటే ఎడబాటు, దాన్ని సెపరేషన్ అన్నారు. అంటే మనిషి శరీరంలోంచి ఆత్మ వేరైపోవటాన్ని శారీరక మరణం అన్నారు. మరణం అంటే ఏంటి? డెత్ అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరైపోవటమే శారీరక మరణం. చెప్తాను, నేను ఒకనాటికి మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాటికి మరణిస్తారు. పుట్టుట గిట్టుట కొరకే అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నరులారా తిరిగి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.
నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఏనాటికైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ శరీరాన్ని విడిచి మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి. దాన్ని శారీరక మరణం అన్నారు. రెండో మరణం చెప్తున్నాను, ఆత్మ మరణం. ఆత్మ మరణం అంటే అర్థం ఏంటి అంటే, దేవుని నుంచి ఒక వ్యక్తి ఎడబాటును పొంది ఉంటే, దేవుని నుంచి ఒక వ్యక్తి ఎడబాటులోకి వెళ్తే అది ఆత్మీయ మరణం. ఆదామవ్వలు పొందుకున్నటువంటి మరణం ఏంటో చెప్పమంటారా? శారీరక మరణం కాదు. ఆ పండు తినుదినం నిశ్చయముగా చచ్చదు అన్నాడు కదా. అంటే వారు చచ్చిపోయారా? వారు శారీరకంగా చచ్చిపోయారా? బతికే ఉన్నారు, కానీ వారు ఆత్మలో చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు. స్పిరిచువల్ డెత్ వారికి వచ్చింది, దేవుని నుంచి ఎడబాటు వారికి వచ్చింది. ఇంకా మూడో రకమైనటువంటి మరణము, అది నిత్య మరణము. అంటే శాశ్వత ఎడబాటు దేవుని నుంచి. ఇంకా దేవుని నుంచి శాశ్వతమైన ఎడబాటే నిత్య మరణం. ఈ మూడు మరణాలు పాపం చేయడం ద్వారా మనిషికి ఏమంటే ఆత్మ మరణము, నిత్య మరణం కూడా సంప్రాప్తం అవుతాయి. అందుని బట్టి ఒకవేళ మీరు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఆ ముండ్ల పొద నీడలో మీరు ఉంటే, ఒకవేళ మీరు ఆ యొక్క పాపపు నీడలో మీరు ఉంటే కనుక మీకు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాపంలో వచ్చేటువంటి జీతం మరణం. పాపం మనిషికి అవమానాన్ని తెచ్చును అనే మాట దేవుని లేఖనం చెప్తా ఉంది. పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది. పాపం మనిషికి దెబ్బలు తీసుకొస్తుంది. పాపం ద్వారా మనిషికి అవమానం మాత్రమే కాదు, దెబ్బలు మాత్రమే కాదు, మరణము అనేది సంభవిస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ జనాంగమా, ఒకవేళ ఈ రాత్రి కాలంలో ప్రియ యవ్వన జనాంగమా, ఒకవేళ ఏ పాపంలో ఉన్నా సరే నీకు శుభవార్త ఉంది. ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి పాపం నుంచి విడుదల చేయడానికే ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్, బట్ హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. ప్రతి పాపిని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందును బట్టే ప్రతి మనిషి కూడా సూర్య నమస్కారం చేస్తూ సంధ్య వారుస్తూ ఒక శ్లోకాన్ని చెప్తాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా సర్వం నాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి 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 అనే శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, అయ్యా భగవంతుడా, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను. శరణాగత వస్తుల శరణు కోరదగినటువంటి వస్తులుడా, అన్యదా సర్వనాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా. ఈ పాపం నుంచి నాకు విడుదల చేసి శాంతిని ప్రసాదించు, ఆత్మశాంతిని నాకు ఇవ్వి, నిత్య జీవాన్ని ప్రసాదించు అని మనిషి ప్రతి ఉదయాన్ని లేచి భగవంతుని కోరుకుంటున్నట్టయితే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, నేను వచ్చింది ఈ లోకానికి పాపం నుంచి మనిషికి విడుదల ఇవ్వటం కొరకు, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, పాప క్షమాపణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నా ప్రియ జనాంగమా, పాపం మనిషికి అవమానం తీసుకొస్తుంది. పాపం మనిషిని భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది. వాయు వరుసలు లేనిటువంటి జీవితాల్లోకి, సొంత రక్త సంబంధాలను కూడా చూడనివ్వదు. పాపం అంత భయంకరమైన కార్యాన్ని మనుషుల చేత జరిగిస్తుంది. మా విజయవాడ పట్టణం దగ్గర ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక తల్లి తన కుమారుడికి అన్నంలో విషం కలిపి పెట్టేసింది. ఏంటని కారణం ఏంటని పోలీసులు వారు ఆరా తీస్తే దాని వెనకాల పాపం ఉంది. ఒక కుమారుడికి తన యొక్క కడుపులోంచి వచ్చినటువంటి కుమారుడు, రక్త సంబంధం, పేగుబంధం, అలాంటి కుమారుణ్ణి ఆహారంలో విషం కలిపి పెట్టేసింది. కారణం ఏంటి చెప్పమంటారా? ఆమె ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. భర్త ఉంటగానే పరపురుషంతో జీవిస్తున్నప్పుడు ఒకరోజు ఆ కుమారుడు ఆ భయంకరమైన పాపాన్ని చూశాడట. ఎక్కడ నా యొక్క భర్తకు చెప్పేస్తాడేమో అని చెప్పి ఆ కుమారుడికి అన్నంలో విషం కలిపి పెట్టేసింది. ఏమండి, ఒక తల్లి తన కుమారుడిని అట్టి రీతిలో చంపేస్తుందా? చాలా అడ్డొస్తాయి. ప్రేమ అడ్డొస్తుంది, పేగుబంధం అడ్డొస్తుంది. అసలు ఎలా చేయగలుగుతుంది? మన బిడ్డలకి గట్టిగా 104 జ్వరం వస్తేనే విలవిల్లాడిపోతాం మనం. మా బిడ్డకు ఏదైనా అనారోగ్యం వస్తే కనుక చాలా బాధపడతాం. సొంత చేతులతో కుమారుని చంపేయగలిగినటువంటి శక్తి పాపానికి ఉంది. అందుని బట్టి జాగ్రత్త. మనం అందరం కూడా పాపాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. కానీ ఈరోజు నువ్వు ఈ రాత్రి కాల సమయంలో పాపం నుంచి విడుదల పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజున ఏ పాపములైనతే నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావో, ఈరోజు ఆ పాపపు నీడ నుంచి బయటికి రావాలి. పాము పడగ నీడలో కప్పకేమి లేదు, క్షేమము లేదు. కాబట్టి ఆ యొక్క పడగ నీడలోంచి, ఆ పాపపు నీడలోంచి నువ్వు బయటికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నీకు ఆశ్రయమైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.